డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం వార్డు పరిధిలో గల డాక్టర్స్ కాలనీలో డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతి పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైనందున ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికలను ప్రకటించింది. నూతన కార్యవర్గ సభ్యులందరూ సమిష్టిగా పనిచేస్తూ ప్రతి కాలనీ వాసుతో సమన్వయం కలిగి పారదర్శకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సభ్యుల సూచనలు సహకారంతో కాలనీని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. సంతోష్ రెడ్డి డాక్టర్స్ కాలేజ్ నుంచి కొత్తగా జాయింట్ సెక్రటరీగా చేసినందుకు డాక్టర్స్ కాలనీ వాసులందరికీ నా నమస్కారం పేరు పేరున. మరొకటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరితో కలిసి మేము అందరం పోరాడి చేస్తామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు వేణు, నేను డాక్టర్ కాలనీ నివాసిని. ఈ డాక్టర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఈ కాలనీ అభివృద్ధి కోసం పాటుపడాలని నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీని కోరుతున్నాం. మన ప్రెసిడెంట్ రవికుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే యూత్ని ప్రోత్సహిస్తూ ప్రెసిడెంట్ చేసినందుకు ఎంతో ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరో ముందు తెలుసుకొని మన యంగ్స్టర్ బాయిలింగ్ బ్లేడ్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను ప్రెసిడెంట్ చేశారు. సో నూతన కమిటీకి శుభాకాంక్షలు. అలాగే మన కాలనీలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను ఇంతకుముందు ఇదే కమిటీ పాత కమిటీ అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాం. గవర్నమెంట్ దృష్టిలోకి పంచాయతీ అని ఇప్పుడు మున్సిపాలిటీ కొత్తగా. సో ఈ సమస్యలకి వెనక ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి కమిటీ అందరికీ తెలుసు. సో మరొకసారి మనం గవర్నమెంట్కి మళ్ళీ ఒకసారి మనం కంప్లైంట్ చేసి సమస్యల పరిష్కారాన్ని పోరాడదాం అందరం కలిసి. అలాగే మిగతా కాలనీవాసులు అందరూ కూడా ఈ యొక్క సలహాలు సూచనలు ఎప్పుడు కూడా ఇచ్చి మంచి మార్గంలో నడిపించాలని కమిటీని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నాకు కొత్తగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు. ఇంకా నన్ను ట్రెజరర్గా ఎన్నుకున్నారు. ఈ జరిగినటువంటి ఎలక్షన్లో ఈ డాక్టర్స్ కాలనీ మా కొత్త కమిటీ వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగినందుకు చాలా సంతోషం. అభివృద్ధి విషయంలో అందరూ కూడా ఉత్సాహంగా ఉండాలని నాకు ఇక్కడ పండుగ వాతావరణంగా అనిపించింది. ఇందులో ఈ బాడీలో నన్ను కూడా ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా అందరికీ ధన్యవాదాలు. రెడ్డి యాక్చువల్లీ నేను సింగరేణి ఎంప్లాయీ 34 ఇయర్స్ సింగరేణిలో చేసి రిటైర్డ్ అయ్యి జీవితాన్ని గడపడానికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుందామని 2019లో డాక్టర్స్ కాలనీలో ప్లాట్ కొని ఇల్లు కట్టించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఆ క్రమంలో కొత్తగా పాత బాడీ ఉండే, అందులో కొత్త బాడీ కావాలి అనే ఉద్దేశంతో కొత్త బాడీలో అప్పుడే నన్ను ఒక మెంబర్గా చేర్చుకున్నారు. అప్పటి నుండి నేను బాడీలో కొనసాగుతూ వచ్చాను. అదే కార్యక్రమంలో 4 ఇయర్స్ గడిచిపోయింది. ఆ కాలక్రమంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నుకునే దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కాలనీ వాసులు. అందరి సమక్షంలో ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేయదలిసినా కానీ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. 99% మనకి ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ముందున్నది, మనకు డ్రైనేజీ కావాలి. ఫస్ట్ పాత కమిటీలో ఒక 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కంపల్సరీ డ్రైనేజీ కావాలి. శాంక్షన్ అయింది అంటున్నారు. ఇప్పుడు మనమే ప్రెసిడెంట్ మనమే వైస్ ప్రెసిడెంట్ కాబట్టి కంపల్సరీ పోయి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దాని తర్వాత రోడ్లు 1-2 అట్లా కొంచెమే వేస్తున్నారు రోడ్లు కూడా. అవి కూడా సరే కొద్దిగా 100 ఫీట్లు 200 ఫీట్లు అట్లా వేసినా కానీ ఒక్కొక్క లైన్కు అట్లా ఇండ్లున్న కాడ వేయించుకొని దాన్ని క్రమేణా డెవలప్ చేస్తూ రావాలని నా యొక్క కోరిక. దీన్ని మాకు తెలియకున్నా కానీ ఇప్పుడు మేము గౌరవాధ్యక్షుడిగా పెట్టుకున్నాం శ్రీనివాస్ గారిని. మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది. మమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ కాలనీని ఆల్రెడీ బాగానే చేస్తున్నాము. చాలా జీరో నుంచి మంచి ఒక స్టేజ్కి వచ్చాము. ఇంకా బాగా చేసుకుందామని
ఆలోచనతో కొత్త కార్యవర్గం ఎన్నిక ముందు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. వాళ్ళందరూ కూడా సహకరించారు. నూతన కార్యవర్గం అంతా ఎన్నికయింది. ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగా సలహాలు కావాలంటే ఆ రకంగా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తానని. మీకు 2 బాధ్యతలు ఉన్నాయి సార్. మీకు 2 బాధ్యతలు ఉన్నాయి మీకు. అవును. ఎన్నిక కూడా మీరే చేశారు, నెంబర్ కూడా మీరే ఉన్నారు. అదే. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే అంటే నేను అందరినీ కాలనీ అంతా బాగుండాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభమయ్యింది. ఇక ముందు కూడా ఇలానే మంచిగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ముందరికి తీసుకెళ్తానని నేను కూడా మీ అందరితో కలిసి నేను కూడా ఉంటానని చెప్పేసి మాటిస్తున్నాను. రైట్ సార్. రెడ్డి, యాక్చువల్లీ నేను సింగరేణి ఎంప్లాయీ, 34 ఇయర్స్ సింగరేణిలో చేసి రిటైర్డ్ అయ్యి జీవితాన్ని గడపడానికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుందామని 2019లో డాక్టర్స్ కాలనీలో ప్లాట్ కొని ఇల్లు కట్టించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఆ క్రమంలో కొత్తగా పాత బాడీ ఉండే, అందులో కొత్త బాడీ కావాలి అనే ఉద్దేశంతో కొత్త బాడీలో అప్పుడే నన్ను ఒక మెంబర్గా చేర్చుకున్నారు. అప్పటి నుండి నేను బాడీలో కొనసాగుతూ వచ్చాను. అదే కార్యక్రమంలో 4 ఇయర్స్ గడిచిపోయింది. ఆ కాలక్రమంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నుకునే దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కాలనీ వాసులు. అందరి సమక్షంలో ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేయదలిచినా కానీ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. 99% మనకి ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ముందున్నది, మనకు డ్రైనేజీ కావాలి. ఫస్ట్ పాత కమిటీలో ఒక 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కంపల్సరీ డ్రైనేజీ కావాలి, శాంక్షన్ అయింది అంటున్నారు. ఇప్పుడు మనమే ప్రెసిడెంట్, మనమే వైస్ ప్రెసిడెంట్ కాబట్టి కంపల్సరీ పోయి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దాని తర్వాత రోడ్లు 1-2 అట్లా కొంచెమే వేస్తున్నారు రోడ్లు కూడా. అవి కూడా సరే కొద్దిగా 100 ఫీట్లు 200 ఫీట్లు అట్లా వేసినా కానీ ఒక్కొక్క లైన్కు అట్లా ఇండ్లున్న కాడ వేయించుకొని దాన్ని క్రమేణా డెవలప్ చేస్తూ రావాలని నా యొక్క కోరిక. దీన్ని మాకు తెలియకున్నా కానీ ఇప్పుడు మేము గౌరవాధ్యక్షుడిగా పెట్టుకున్నాం శ్రీనివాస్ గారిని. మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది. మమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లాట్ వాసులు మరియు కాలనీ వాసులు గ్రహించేది ఏంటంటే ఒక ఫేక్ బాడీ సృష్టించుకొని ఫేక్ గ్రూప్ తయారు చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ తోటి చెలామణి చేస్తున్నారు. ఎలక్షన్లు మొన్న నుంచి అఫీషియల్గా మన లెటర్ ప్యాడ్ మీద అయిన ఎలక్షన్లు మాత్రమే చెల్తాయి. వాళ్ళు వైట్ పేపర్ పెట్టుకొని వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళే ఎలక్షన్స్ పెట్టుకుంటూ కొత్త బాడీలాగా ఫామ్ అయినాయని న్యూస్ పేపర్లో ఫోటోలు వేస్తూ ప్రచారితం చేసుకున్నారు. దానికి డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పాత బాడీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎంతమంది వారు యాక్చువల్గా 4 ఉన్నారు. ఈ కాలనీ వాసుల పేర్లు కూడా అందులో యాడ్ చేసుకొని వారికి డిక్లరేషన్ ఫామ్ తయారు చేసి వారి ఇంటింటికి వచ్చి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్ళారు. వారు కూడా ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నారో, ఏదైతే మన అపాయింట్మెంట్ ఫామ్ తీసుకున్నారో దానికి మేము ఏకగ్రీయంగా అంగీకరిస్తలేమని వాళ్ళు లెటర్ రాసి వీడియో రూపంలో ప్రచారితం చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఎవరైతే దాంట్లో బాడీలో ఉన్నామో మేము దానికి అంగీకరిస్తలేమని రాసిన లెటర్ కూడా మీకు D9 వారికి ప్రెస్ వారికి కూడా అది అందజేయడం జరుగుతుంది. కావున దయచేసి ఆ ఫేక్ వెబ్సైట్ని కానీ ఫేక్ లెటర్ ప్యాడ్ని కానీ నమ్మకండి. అందులో ఉన్న బాడీ నెంబర్లో ప్రెసిడెంట్గా ఉన్న మెంబర్స్ని ఈ లెటర్ ప్యాడ్ కూడా ఈ మన ప్రెస్ వారికి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వారికి ఎటువంటి ఫండ్ కానీ డాక్టర్స్ కాలనీ నుంచి ఇస్తే దానికి మాత్రము ఈ బాడీ కొత్త బాడీకి సంబంధం ఉండదు. కాబట్టి ముందుగానే ఫ్లాట్ ఓనర్లు మరియు ఇంటి ఓనర్లు గ్రహించి వారిని మాత్రం దగ్గర రానియకుండా మీ బాడీ ఎలా ఎన్నికైందో ఒక్కోసారి చూపెట్టమని అడగండి. మీకు లెటర్ ప్యాడ్ మీద లేకుండా తెల్ల పేపర్ మీద ఏదైతే బాడీ ఫామ్ అయిందో దాన్ని మీరు ఎటువంటి సందర్భంలో కూడా అంగీకరించకూడదు. కాబట్టి ఇప్పటి నుంచి ఏవైతే బాధ్యతలు మేము ఇంతకుముందు దాకా అకౌంట్స్ మీ దగ్గర ఫండ్ రూపంలో తీసుకున్న అమౌంట్ కానీ ఏది కానీ రికార్డ్ రూపంలో మన దగ్గర ఉంది. ఒక రిసిప్ట్ రూపంలో ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇస్తాము. ఎందుకంటే ఆ రికార్డ్స్ మొత్తము పాత బాడీ నుంచి ఏదైతే ఇప్పుడు మేము నూతనంగా ఎన్నికైనామో పాత బాడీ నుంచి అవి అందుకోవడం జరిగింది. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీ ఫ్లాట్ నెంబర్ చెప్తే ఆ రికార్డ్స్ అన్ని మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కొత్త ఫేక్ బాడీకి ఇస్తారో ఆ రికార్డ్స్ మా దగ్గర లభించవు. ఎందుకంటే ఆ బాడీకి మాకు ఏం సంబంధం లేదు కాబట్టి దానికి మా బాడీకి ఎటువంటి సంబంధం లేదు.
కాబట్టి దయచేసి ఆ బాడీలో ఉన్న సభ్యులు ఎవరినైనా ఫ్లాట్ ఓనర్లను యాడ్ చేస్తే గ్రూప్లో మీరు వాళ్ళకి ఎగ్జిట్ కావాల్సిందే కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకి ఏమైనా అమౌంట్ కడితే అది రిఫండ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి